టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలకు రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. కాసేపటి క్రితమే ఆమోదం తెలుపుతూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో కొత్త టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకానికి లైన్ క్లియర్ అయింది. మరికొన్ని రోజుల్లో కొత్త చైర్మన్ తో పాటు సభ్యుల్ని నియమించే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ ని కలిశారు. మొత్తంగా టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్ మరియు సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ అదేవిధంగా 5 సభ్యులు తమ రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు గత నెలలో అందజేశారు. అయితే ఈ పేపర్ లీకేజ్ ఈ విషయంలో గవర్నర్ చాలా సీరియస్ గా ఉన్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కోరుతున్న నేపథ్యంలో లీగల్ ఒపీనియన్ సంబంధించి కొంత వారి రాజీనామాలు ఆమోదించే విషయంలో కొంత జాప్యం జరిగింది. దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు లీగల్ ఒపీనియన్ కూడా గవర్నర్ తీసుకున్నారు. ఎందుకంటే పేపర్ లీకేజ్ విషయంలో గవర్నర్ చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో దీనికి ఎవరు బాధ్యులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగడమాడుతున్నారు. ఏకంగా గ్రూప్ సంబంధించినటువంటి పరీక్షా పత్రాలు వరుసగా లీక్ కావడంతో సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీఎస్పీకి సంబంధించిన ఒక రివ్యూ నిర్వహించారు. దీనికి సంబంధించిన రివ్యూలోనే టీఎస్పీ చైర్మన్ జనార్దన్ తో పాటు సభ్యులను కూడా రాజీనామా చేయమని వచ్చినట్టు కూడా సమాచారంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చైర్మన్ జనార్దన్ రెడ్డి గత నెలలోనే గవర్నర్ కు రాజీనామా లేఖను పంపారు. అయితే దీనికి సంబంధించి లీగల్ ఒపీనియన్ రాజీనామా ఆమోదించే ముందు ఈ పేపర్ లీకేజ్ సంబంధించిన ఘటనకు బాధ్యులు ఎవరు, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటి ఒక విషయంలో, అదేవిధంగా సభ్యుని రాజీనామాకు సంబంధించి ఈ గతంలోనే రేవంత్ రెడ్డి గవర్నర్ కు ఒక లేఖ రాసిన నేపథ్యంలోనే దీని మీద క్లారిఫికేషన్ కోసం లీగల్ ఒపీనియన్ కూడా గవర్నర్ తీసుకున్నారు. ఈ అన్నిటి తర్వాత గవర్నర్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు ఇటీవల రేవంత్ రెడ్డి గవర్నర్ కలిసిన సమయంలో ఈ టీఎస్పీకి సంబంధించినటువంటి అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎందుకంటే నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఉద్యోగానికి సంబంధించి టీఎస్పీఎస్ ద్వారా చేసేటువంటి గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ ఇలాంటి పరీక్షలు నిర్వహించాలంటే ఆ కొత్త చైర్మన్ తో పాటు సభ్యులు కూడా అవసరం. కొత్త చైర్మన్ లేని పక్షంలో ఈ పరీక్ష నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి కొంత ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పేసి గవర్నర్ దృష్టి కూడా ఇటీవల రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, అదేవిధంగా లీగల్ ఒపీనియన్, ఈ రెండింటి నిర్ణయాలు వచ్చిన తర్వాత ఇవాళ ఉదయం టీఎస్పీఎస్ సంబంధించి చైర్మన్ జనార్దన్ తో పాటు 5 సభ్యుల రాజీనామాను కూడా ఇవాళ గవర్నర్ ఆమోదించారు. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.